ఓకే, ఇప్పుడు సాధారణంగా బయట షాపులు చూస్తుంటాం. ఒకళ్ళు స్వీట్ షాప్ ఉంటుంది, ఒకళ్ళు హాట్ షాప్ ఉంటుంది. రెండు షాపులు వాడతారు. స్వీట్ కావాల్సిన స్వీట్ షాప్లో కొనుక్కుంటారు, హాట్ కావాల్సినప్పుడు హాట్ చిప్స్ ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటారు. రెండిట్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? హాట్ స్వీట్. స్వీట్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు కావాలి, హాట్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు కావాలి. భలే ఉన్నారా, పేరెంటానికి వచ్చినట్టు భలే ఉన్నారు పద్ధతిగా. సో ఎవరు హాట్ డిపార్ట్మెంట్, ఎవరు స్వీట్ డిపార్ట్మెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏం చెప్దాం అనుకుంటారు? వన్ బై వన్ వెళ్దాం. నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, అలా. ఓకే, దాన్ని బట్టి ఓవరాల్ గా ఎవరు ఎక్కువ పాయింట్లు వస్తాయి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవాళ ఈ షోకి వాళ్ళే న్యాయ నిర్ణేతలు. రండి బాబు రండి. చంద్రబాబు మహేష్ బాబు వచ్చేది మా షాప్ కి రండి బాబు. ప్రదీప్ లాంటి పకోడి, కత్రినా లాంటి కారబూంది, చిరంజీవి లాంటి చిప్స్, ఏ తింటే అది ఒక్కొక్కరు హాట్ గా తయారవుతారు. మీ దగ్గర చిరంజీవి లాంటి చిప్స్ ఉన్నాయేమో, మా దగ్గర రకుల్ లాంటి రసగుల్లాలు ఉన్నాయి. మీరు చెప్పే స్వీట్స్ అన్ని తింటే రకుల్ లాగా కారు గీతా సింగ్ లాగా అవుతారు. మీ హార్ట్ తింటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లం రావా? బీపీ వస్తుంది, అల్సర్ వస్తుంది, కడుపులో మంట కూడా వస్తుంది, ఒకటేసారి పైకి కూడా వెళ్తారు. ఇప్పుడు కొనడానికి వచ్చిందా, అమ్మడానికి వచ్చిందా? మీ హార్ట్ తింటే ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావా? బీపీ రాదా, అల్సర్ రాదా, కడుపులో మంట రాదా, ఒకటేసారి వెళ్ళిపోతారు పైకి. మాకు వస్తా ఏమో తెలియదు కానీ నాకు చిన్న డౌట్ చెప్తావా? ఏంటిది? అసలు ఆడు ఏడుంటాడు, ఆడు వంట దగ్గర ఉంటాడా? తెలుసా? కాదు, ఆడ వంట వండి ఆ బొగ్గులే కాడు ఎంత నల్లగా అయిండు. కష్టపడుతుండు బాయ్, కష్టపడుతున్నాం. ఒక్క నిమిషం. రెడీ? లడ్డు తిని నువ్వు లడ్డుగా, కాలా జామున్ తిని వాడు కాలాగా, పూతరేకు తిని అది బక్కగా. మీ స్వీట్ల వల్ల మీరే చెడిపోయారు కదా. అవేమో తెలియదు కానీ మీరు అసలు చెప్తే నమ్ముతారో నమ్మరు. ఇప్పుడే 5 సమోసాల కోసం సంపూర్ణేష్ బాబేమో ఇందాకే కాజల్ వచ్చి కిలో కాజల్ తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కాజల్ ముంబైలో ఉంటే మీ 20 minutes ముందు మీ దగ్గరకి ఎట్లా వచ్చింది? మీ డబ్బా షాప్ కి ఏమన్నా ట్రంప్ వస్తాడా? అది మూసుకొని సపరేట్ గా చాక్లెట్లు బిస్కెట్ల షాప్ పెట్టుకోండి. మా షాప్ కి ట్రంప్ వచ్చినా రాకపోయినా కానీ మీ షాప్ కా ఒక ఈగలు దోమలు అవి 2 తప్పించావు. టేస్ట్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. వస్తే ఓకే, చచ్చినాక ఇంకేముంటది? కాదు, మీరు ఉండే ఆ టేస్ట్ కి ఒక ఈగలు దోమలు తప్పించి ఎవరు రారు. అయినా అవి కూడా తిరిగి వస్తున్నాయి. అసలు మనుషులకి ఎడితే ఎవడని తింటారు? ఆ ఈగలు కూడా రావు కదా. మా షాప్ కి ఈగలు దోమలు రావమ్మా, కస్టమర్స్ వస్తారు. మా షాప్ కి ప్రదీప్ వస్తుండు, కాజల్ వస్తుంది. టెర్రరిస్టులను చంపడానికి మీ మన మిసైల్స్ అవసరం లేదా? మీ స్వీట్లు పెడితే చాలు, వాళ్ళు చచ్చిపోతారు. టెర్రరిస్టులు చచ్చిపోతే ఇండియాకి ఇంకా మంచిదే కదా. ఇదంతా కాదురా ప్రదీప్ భయ్యా, నువ్వు మా స్వీట్స్ మా హాట్ ఐటమ్స్ తిని ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారా? హాట్ చేప స్వీట్ చేప, ఆ హాట్స్ తిని నువ్వే చెప్పాలి భయ్యా. రండి అడగండి బాబు. మీకు విషయం తెలుసా? నాకు హాట్ పడదు, స్వీట్ పడదు. నేను రెండు తినను. నేను డైటింగ్. ఐదో పని చేస్తా, బ్రాండ్ అంబాసిడర్ కింద ఉంటా. మీ దాంట్లో పకోడీలు, జిలేబీ, కాజా. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి? ప్రదీప్ లాంటి పకోడీ, మామూలుగా ఫాస్ట్ గా పకోడీ, సమోసా, ఆలు బజ్జీ, కారబూంది, పునుగులు. టిఫిన్ సెంటర్ ఐటమ్లు చెప్తాడేంది? సరే, వీళ్ళ ఐటమ్లు ఇవి. మీ ఐటమ్లు ఏవి? జిలేబీ, రసగుల్లా, కాలా జామున్, కాజు కట్లీ, పాలకోవా, గులాబ్ జామున్, రస్మలై, మైసూర్ పాక్, కాకినాడ కాజా. రే కాజా ఒకటే రా, కాకినాడ తాపేశ్వరం కాదు, కాజా అంతే. బూందీ లడ్డు, స్పెషల్ కలాకండ్ స్వీట్, మైసూర్ పాక్ సోనీ పాపడ్, బాదుషా సినిమా చూసా, బాగుంటదా? ఓకే, అటు హాట్ ఇటు స్వీట్, ఇద్దరు టీములు గెలిచారు. ఎందుకంటే ఇద్దరు దగ్గర ఐటమ్లు బాగున్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. వెరీ గుడ్ నాన్న, బాగా ప్రిపేర్ అయ్యారు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, అద్భుతాలు కుదిరాయి. అసలు నేను అనుకోలే ఇది ఇంత బాగా అనుకోలే. చింపారు. వెరీ గుడ్, సూపర్.